హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మాయి క్రియేషన్స్. ఈరోజు నేను థ్రెడ్ ఫిల్లింగ్లోనే మిర్రర్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మిర్రర్ వేసి థ్రెడ్ ఫిల్లింగ్. ఇప్పుడు ఈ డిజైన్కి ఫస్ట్ అవుట్లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది కింద నుంచి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. మనం ఫిల్లింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గానే థ్రెడ్ రావాలండి, క్రాస్లో అటు నుండి ఇటు రాకూడదు. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చు, లేదంటే మీరు మిడిల్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వంక టింకర్లు రాకుండా, అంటే అందులో ఉన్నదంతా ఈ పక్కకి ఇటు నుండి అటు థ్రెడ్ రాకుండా కుట్టుకోవాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మిడిల్ తీసుకోండి. ఈ మిడిల్ పార్ట్ నుండి తీసుకుని కుట్టారనుకోండి, ఇటు నుండి కరెక్ట్గా వస్తుంది, అటు నుండి కరెక్ట్గా వస్తుంది. లేదంటే అటు పక్కదంతా ఇందులోకి, ఇటు పక్కదంతా అందులోకి కుట్టేస్తారు. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గానే కుట్టుకోవచ్చు. బేసిక్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందండి, ఇదేమిటో అర్థం కాదు. అందుకోసం నేను ఫస్ట్ మిడిల్ పార్ట్ తీసుకొని ఇటు పక్కనున్న హాఫ్, తర్వాత అటు పక్కనున్న హాఫ్ కుడతానండి. ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్గా లైన్స్ అన్నీ కూడా కరెక్ట్గా రావాలి. ఈ థ్రెడ్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో ఇంతకుముందు వీడియోస్లో నేను చూపించానండి, చూడండి. ఎలాగ దీన్ని సెట్ చేసుకోవాలి, ఎలా కవర్ చేయాలి, ఇదంతా చూపించాను. ఇప్పుడు అటు పక్కనున్న ఆ పార్ట్ని కుట్టుకుందాం. ఇట్లా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇటు పక్కది అందులోకి, అటు పక్కదంతా ఇందులోకి రాకుండా నీట్గా లెవెల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ కుడుతున్నానండి. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ డిజైన్కి నేను కింద నుండి స్టార్ట్ చేసి కుడుతున్నానండి. మిడిల్ పార్ట్ తీసుకోకుండా దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. మనకు పైన ఉన్న భాగము ఎక్కువ ఉంటుందండి ప్లేస్, కింద ఉన్న రింగ్ తక్కువ ప్లేస్ ఉంటుంది. ఆ పై పార్ట్ని అంతా కూడా ఇందులోకి సెట్ చేసి ఫిల్ చేసుకుంటూ రావాలి. అందుకోసం మిడిల్లో మధ్య మధ్యలో చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వస్తామండి. ఆ రింగ్ నుండి ఈ రింగ్కి ఫిల్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ కూడా వంక టింకర్లు రాకుండా స్ట్రైట్ ఫిల్లింగ్, దేనిది దానికి నీట్గా కనిపించేలాగా స్టిచ్ చేయాలండి ఇది.
చాలామంది నేర్చుకునేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే, ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ కుడుతున్నాను కదండి, ఆ భాగాన్ని తీసుకొచ్చి కింద భాగానికి కనెక్ట్ చేసేస్తారు. అంటే క్రాస్ ఫిల్లింగ్ అలా సెట్ చేసేస్తారు. ఫిల్ చేయడం అంటే ఏదో రకంగా దీన్ని ఫిల్ చేసేసి నింపేద్దాం అనుకుంటారు, కానీ అలా కాదండి. దేనిది దానికే నీట్గా రావాలి. ఇప్పుడు చూడండి, కింద నుంచి స్టార్ట్ చేసి కుట్టిన, మిడిల్ నుండి స్టార్ట్ చేసి కుట్టిన ఒకేలాగా రావాలి. ఇప్పుడు నేను మిర్రర్స్ని గమ్ముతో స్టిక్ చేస్తున్నానండి. ఫస్ట్ గ్లూ పెట్టుకుంటున్నాను, ఫెవికాల్ చిన్నది. ఒకేసారి ఎక్కువ పెట్టుకుంటే అది మధ్యలో మిర్రర్ పైకి లెగిసిపోతున్నట్టుగా ఉంటుందండి. కొంచెం అలా టచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిర్రర్స్ అన్నీ కూడా స్టిక్ చేసేస్తున్నాను. గమ్ము పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టద్దండి. మనం కుట్టుకునేటప్పుడు కదలకుండా ఉంటే చాలు. ఇప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ మిర్రర్ కుట్టే విధానం ఎలాగంటే, ఇంతకు ముందు కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశానండి. ఇప్పుడు దీని చుట్టూరు ఫస్ట్ చిన్న చిన్న టాకాలు వేసుకుంటూ ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ చైన్ స్టిచ్ తోటి దగ్గరగా కుట్టుకుంటూ రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. మిర్రర్ చుట్టూరు రౌండ్స్ వేయాలన్నమాట. చూడండి, ఈ మిర్రర్ కదిలిపోకుండా ఫస్ట్ కొంచెం చైన్ స్టిచ్ని కొంచెం దూరంగా టాకా కింద వేసి, తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏం చేస్తున్నాను, చైన్ స్టిచ్ని దగ్గరగా కుట్టేస్తే ఆ మిర్రర్ ఫిక్స్ అయిపోతుంది. గమ్ ఎక్కువ పెట్టడం వల్ల నెక్స్ట్ టైం ఏమవుతుందంటే మిర్రర్ పైకి ఇలా లెగిసిపోతున్నట్టుగా ఉంటుందండి. అది అందం ఉండదు. గమ్ము తక్కువ పెట్టుకోండి. మీకు మిర్రర్ కుట్టుకునేటప్పుడు కదలకుండా ఉంటే చాలు. ఈ మిర్రర్ని ఎలా కుట్టుకోవాలి, వీటికి డిజైన్స్ ఎలా చేయాలో కూడా ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయండి. నా వీడియోస్లో నేను ఎండ్ స్క్రీన్లో కూడా పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ పైన చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదండి, అవి కూడా గ్రీన్ తోటే నేను కుడుతున్నాను. లేదా అదేంటంటే చిన్న చిన్న టాకాల కింద వేయడమేనండి. ఇప్పుడు ఫిల్లింగ్ చేసాం కదండి పైన కింద, అలాగే పైకి ఒకటి కిందకోటి అలాగా నేను ఈ ఆకుని జస్ట్ కొంచెం ఫిల్ చేస్తున్నాను అంతేనండి. చిన్న చిన్న ఆకులు కదండి, ఒక 3 లైన్స్ కింద వేస్తున్నాను. పైన ఒకటి, అటు ఒకటి, ఇటు ఒకటి కింద వేసి దేనికదే నాట్ వేసేయాలండి. ఎక్కడికక్కడే దీన్ని నాట్ వేసేయాలి. కంటిన్యూషన్ ఉండదండి.
మీకు ఇది ఇలా వేయడం కష్టం అనుకుంటే హ్యాండ్ వర్క్ నీడిల్ ఉంటుంది కదండి, హ్యాండ్ వర్క్ నీడిల్కి 6 పోగులు ఎక్కించుకున్నారనుకోండి 12 పోగులు వస్తాయి, లేదంటే 5 పోగులు ఎక్కించుకోండి 10 పోగులు వస్తాయి. దాంతో ఇలా టాకాలు కూడా దించేసుకోవచ్చు. ఇప్పుడు నేను గోల్డ్ జరీ తీసుకున్నానండి. గోల్డ్ జరీతోటి అవుట్లైన్ వేయాలి. జరీ కుట్టుకునేటప్పుడు దగ్గరగా కుట్టాలండి. ఈ ఆకులు కుట్టుకునేటప్పుడు ఆ టిప్స్ దగ్గర కరెక్ట్గా మనకి వంపులు తిరుగుతున్నట్టుగా కుట్టుకుంటూ రావాలి. ఈ ఆకుల దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా దగ్గరగా చైన్ స్టిచ్ చేశారనుకోండి జరీతోటి, అది ఆటోమేటిక్గా అది ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న ఆకుల దగ్గర నేను అవుట్లైన్ వేయకుండా ఇలా కింద డిజైన్కి వచ్చేస్తున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అది చాలామందికి అది కవర్ చేయడం కుట్టడం రాదు అది. అందుకనేసి మీరు ఇలా కిందకి వచ్చేసి ఈ కింద డిజైన్ అంతా కూడా ఫిల్ చేసుకుని వచ్చేసేయండి. అప్పుడు దాన్ని సపరేట్గా దాన్ని చూపించవచ్చు. బాగా అలవాటు ఉన్న వాళ్ళు, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అయితే ఫినిషింగ్ బాగానే వచ్చేస్తుంది. మొత్తం అంతా కవర్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు. బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా కుడుతున్న వాళ్ళకి అది ఎలా కుట్టాలా అని కంగారు పడతారు. దేనికది సపరేట్గా కుట్టేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ పై బంచ్ ఉంది చూడండి, ఈ 3 ఆకులను కలిపి ఒకసారి ఫినిషింగ్ చేద్దాం. దీనికి అవుట్లైన్ అంతా ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది. మొత్తం అంతా డిజైన్ అంతా ఒకసారి అవుట్లైన్ చేసుకుంటే రావాలంటే చాలామందికి కొంచెం అర్థం కాదండి. ఇప్పుడు నేను దీన్ని సెపరేట్గా చేశాను కదా. ఈ పక్కన ఉన్న చూడండి, అది కూడా చిన్న బంచు, 3 ఆకులే ఉన్నాయి. సేమ్ దీనికిలాగే అది కూడా అంతే. అవుట్లైన్లోనే షేప్ చేసుకుంటూ వచ్చేసేయాలండి జరీతోటి. గోల్డ్ జరీ వాడాను నేను, సిల్వర్ జరీ వాడుకోవచ్చు, ఏదైనా సరే.
ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది కొన్ని డిజైన్ మిర్రర్ వర్క్ తోటి థ్రెడ్ వర్క్. ఇప్పుడు ఈ డిజైన్ని బేస్ చేసుకొని ఒక బ్లౌజ్ నెక్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. అది కూడా ఇది చాలా సింపుల్ అండి. మిర్రర్ వర్క్ తోటి ఎలాగ నీట్గా ఒక డిజైన్ ఎలా చేయాలో నేను డిజైన్ గీస్తాను. అది నెక్స్ట్ వీడియోలో కూడా నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. ఈలోపు ఇది ఎలా కుట్టాలో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.